ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కీలక మలుపు తిరిగింది. సోహెల్ ను దుబాయ్ కు పంపింది తండ్రి. మాజీ ఎమ్మెల్యే షకీల్ అని ఆయనపై కేసు నమోదైంది. సోహెల్ దుబాయ్ పారిపోయేందుకు 10 మంది సహకరించారని పోలీసులు గుర్తించారు. దుబాయ్ పారిపోవడంతో వీరిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దుబాయ్లో ఉన్న సోహెల్ ను రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రహీల్ పై లుక్అవుట్ సర్క్యులర్ ను అధికారులు జారీ చేశారు. దుబాయ్ నుంచి రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కీలక మలుపు తిరిగింది. సోహెల్ ను దుబాయ్ కు పంపింది తండ్రి. మాజీ ఎమ్మెల్యే షకీల్ అని ఆయనపై కేసు నమోదైంది. సోహెల్ దుబాయ్ పారిపోయేందుకు 10 మంది సహకరించారని పోలీసులు గుర్తించారు. దుబాయ్ పారిపోవడంతో వీరిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దుబాయ్లో ఉన్న సోహెల్ ను రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రహీల్ పై లుక్అవుట్ సర్క్యులర్ ను అధికారులు జారీ చేశారు. దుబాయ్ నుంచి రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కిరణ్మయి అయితే ప్రగతి భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు అయితే తిరిగిందనే చెప్పాలి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన పోలీసులు అయితే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినట్టు జరుగుతుంది. షకీల్ కుమారుడు సోహెల్ దుబాయ్ పారిపోయినట్టు కూడా అయితే అందుకు దుబాయ్ పారిపోవడానికి కారణమైనటువంటి సహకరించినటువంటి ఒక 10 మందిని కూడా అయితే పోలీసులు 10 మంది సహకరించినట్టుగా ఇప్పటికే తెలిసారు. అయితే సోహెల్ కు ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. లుక్అవుట్ నోటీసులు అయితే నన్ను అరెస్ట్ చేయొద్దు అంటూ సోహెల్ ఇంతకు ముందు కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టును ఆశ్రయించిన పిమ్మట పోలీసులు దుబాయ్ పారిపోయేందుకు ఈయనకు మొత్తం టోటల్ గా 10 మంది సహకరించారు. కాబట్టి ఆ 10 మంది లోపల ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇంకా 8 మంది కొరకు పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. రైట్. అయితే సోహెల్ కు ఇద్దరు వ్యక్తులు సాయం చేసినట్టుగా తెలిసింది. వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వారిని ఏమైనా విచారించారా? పోలీసులు మొత్తం టోటల్ గా అక్కడ ఉన్నటువంటి 10 మంది సహకరించారు. దుబాయ్ పారిపోవడానికి 10 మంది సహకరించిన నేపథ్యంలో అందులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకొని పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. విచారణ చేసే పిమ్మట అందులో ఉన్నట్టు మొత్తం టోటల్ గా 10 మంది అని తెలిసింది. 10 మంది ఎవరు ఎక్కడ ఉంటారు, వారు ఎందుకు సహకరించడం జరిగింది, ఆ రోజు రాత్రి ఏమైంది, ఎందుకు యాక్సిడెంట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది, యాక్సిడెంట్ చేసిన తర్వాత తప్పించవలసిన అవసరం ఏమొచ్చింది, ఈయన అయితే ఎవరైతే ఈ సోహెల్ ఉన్నారో సోహెల్ ఇంకా వర్క్ చేస్తున్నటువంటి డ్రైవర్ ని ఎందుకు ఆ స్థానంలో డ్రైవర్ ని పెట్టాలని అనుకున్నారు, కేసు నుంచి సోహెల్ ని తప్పించడానికి ఎందుకు ప్రయత్నం చేశారంటూ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రవీణ్, దుబాయ్ లో ఉన్న సోహెల్ ని రప్పించడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దుబాయ్ లో ఉండే సోహెల్ కు ఇప్పటికే పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. లుక్అవుట్ నోటీసులు జారీ చేసేసి పోలీసులు దుబాయ్ నుండి సోహెల్ ని రప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అదే ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించిన పిమ్మట సోహెల్ ని కూడా మరికొన్ని రోజుల్లో సోహెల్ ని కూడా దుబాయ్ నుంచి రప్పించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.